సార్ నమస్కారం సార్. ఏం పేరు సార్? వెంకటేష్ గారు. ఏం చేస్తుంటారు మీరు? నేను వాటర్ హౌస్లో జాబ్ చేస్తున్నాను. రిటైర్మెంట్ అయిపోయాను. ఓకే, ప్రస్తుతానికి అది ఖాళీ. సార్ ఎలా ఉంది ఏంటంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి మీ మణికొండలో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి? ఎందుకంటే ఈసారి డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతూ ఉన్నారు. సో అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి కాబట్టి మరి ఈసారి మేయర్ అయ్యే అవకాశం ఏ పార్టీకి ఉంది? మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇక ఇప్పుడు ఏ పార్టీ అని మేము చెప్పలేము సార్. టీఆర్ఎస్ పార్టీ ఉరుకులాడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే మన అధికారంలో ఉన్నది. వచ్చిందాకా ఏ పార్టీ చెప్పలేము. అక్కడ వాళ్ళు అంతే ఉన్నారు, వీళ్ళు అంతే ఉన్నారు. మా గవర్నమెంట్ వాళ్ళకి డిఎల్ ఇచ్చే లేదు, ఏం లేదు. కోసం కష్టపడుతున్నారు, మొత్తం రిటైర్మెంట్ అందరూ తిరుగుతూ ఉన్నారు. తిరుగుతున్నాయి. మాకు 6 డిఎల్ రావాలి, 5 డిఎల్ కేసీఆర్ ముంచిండు, 5 డిఎల్. ఇప్పుడు ఈయన కూడా ఒక సంవత్సరం ఇచ్చిండు. ఇంకా ఈయన ఇవ్వాలి డిఎల్, పిఆర్సీ ఇవ్వాలి. ఈయన కూడా ఇస్తానే లేడు. పిఆర్సీ కూడా ఇస్తలేదు. ఏం చేస్తాం సార్? ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చింది. ధర్నా చేస్తామంటే అది వచ్చింది, కానీ చేస్తా అన్నాడు, కానీ అది కూడా చేయలేదు. ఖాళీ చెప్పుకోనికే మురసనికి ఉన్నా సార్. అంతే. ఇక అక్కడ ఇందిరా మిల్లు చేస్తా, ఇక్కడ ఇందిరా మిల్లు చేస్తా, ఇలా అది చేస్తా, ఇలా 6 గ్యారంటీలు ఇస్తా. ఇప్పుడు కేసీఆర్ నేను అంతా గరిబోళ్ళు పిల్లలు కొని ఇల్లు కట్టుకుంటాట అని ఆయన ముందు చెప్పిన ఆయన కోట్లు పడేసి వీళ్ళు గరిబోడు ఇల్లు కట్టేట్లు ఉన్నాడా సార్? లేదు, గట్లా ఉన్నా సార్. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఇందిరా మిల్లు అన్నారు. ఎవరికి వెళ్ళలేదు సార్. మా గవర్నమెంట్ వాళ్ళకి అయితే బియ్యం కూడా లేవు. ఏం లేవు, మాకు బియ్యం కూడా లేవు. అట్లా. ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు సార్ మీరు? నేను 38 సంవత్సరాలు చేసిన సార్. 38 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఇంకా డబ్బుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఆ రాసుకున్న డబ్బులు కూడా రాజశేఖర రెడ్డి సత్సారంగనుడు ఆయన పుణ్యాన మాకు అంతా జీతాలు వేసిండు. ఆయన పుణ్యాన్నే మేము ఇట్టున్నాం. ఎట్లా మరి మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది? ఇక గిట్టన్నా సార్ చూస్తలేవు. ఇప్పుడు ఆ వాటర్ వస్తే నీళ్ళన్నీ అందులో పోతున్నాయి. వాన కొడితే అవన్నీ పోతున్నాయి. ఇది కాలువ, గణపేట కాలువ, పట్నం నీళ్ళు దాటేది గదే ఉన్నది. తాగే నీళ్ళు సార్. ఇక మొన్న మేమే ఆడ కడీలు పెట్టినాం. డ్రైనేజ్ వాటర్ వెళ్తుంది. డ్రైనేజ్ కాదు, ఇక వాన నీళ్ళు అవన్నీ తాగే నీళ్ళలో పొక్కున. నువ్వు కావాలంటే చూడు, టీవీలో చూపెట్టు. మరి ఏంటి మరి ఇప్పుడు మీరు గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూశారు, ఇప్పుడు 5 ఏళ్ళు కాంగ్రెస్ చూస్తున్నారు. మరి బీజేపీ కూడా ఒక ఛాన్స్ అడుగుతుంది. ఎలా ఉండబోతుంది? నువ్వేమనుకుంటున్నావు మీరైతే? ఇక సార్ మాది ముందర సంది కాంగ్రెస్. మాది ముందర సంది కాంగ్రెస్. సో మరి రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నా? ఇక చెప్తున్నా కదా సార్. రేవంత్ రెడ్డి కూడా ఒకసారి డిఎల్ ఇచ్చిండు, ఆడికే నాదే తుడుతూ పెడుతున్నా. అంతే. ఇస్తా అంటారు, ఇప్పటిదాకా లేవు సార్. పరిస్థితి ఏం బాగా. ఉన్న వాళ్ళకు దిగిపోయిన వాళ్ళు కొంతమంది పెళ్లిళ్ళు చేయలేక అలాగే ఉరిపెట్టుకొని చచ్చిపోయారు. రిటైర్మెంట్ అయిన పోలీసులు కానీ చాలా మంది చచ్చిపోయారు. మీకు తెలుసు కదా సార్, మొన్న 200 కోట్లు చేస్తున్నారు. ఇక ఏం చాలా మంది దగ్గర 100 మంది చనిపోయారు. 100 మంది ఎక్కువనే చనిపోయారు సార్, ఎక్కువనే చనిపోయారు. అట్లా ఉన్న ఏ గవర్నమెంట్ నమ్మేటట్లేదు సార్. ఏ గవర్నమెంట్ నమ్మేటట్లేదు. అన్ని ఇస్తాం. ఆడ ఉన్నది తిన్నూరు తేనె చూపెడుతుండే, కానీ ఇచ్చేవాడు ఎవడు లేడు సార్. ఇచ్చేవాడు ఎవరు లేడు. అట్లా ఉన్నది, ఏం చేస్తాం? సో మీరైతే ఏ గవర్నమెంట్ వచ్చినా మార్పు అయితే కనపడుతుంది అంటారు? మాకైతే ఏం మార్పు లేదు సార్. కేసీఆర్ గాంతనే ఉన్నాడు, ఈయన గాంతనే. మరి బీజేపీకి అవకాశం ఉండదంటావా? ఇక బీజేపీకి అంటే సార్, ఇక వాళ్ళు ఇప్పుడు దేనికి వచ్చినా వాళ్ళకే గెలుస్తున్నారు. అట్లా చేస్తే చెప్పలేము. ఏదైతే వాళ్ళకే ఓటు పడుతుంది. ఇక అట్లా వస్తే చెప్పలేము సార్. నువ్వేం చేయలేవు, నేనేం చేయను. అంతే. సో అట్లా జరుగుతుంటావా? మరి ఇప్పుడు మరి ఎస్ఐఆర్ పెట్టారు కదా, దొంగ ఓట్లు లేకుండా చేయడానికి పాము నింపుతున్నారా? నింపినాం సార్, ఇచ్చినాం. దొంగ ఓట్లు ఉండవు కదా? ఉండొద్దు అంటే ఇక సార్, ఇవాళ గవర్నమెంట్ ఇంత అరికాడుతుంది సార్. బెంకులకే లూట్ అవుతున్నాయి, ఇళ్ళకే లూట్ అవుతున్నాయి. జరిగే బట్టలు కట్టుకొని జరుగుతుంది. రోడ్ల మీద ఆడోళ్ళ పెయి మీద పుస్తల తాడు బంగారం కొట్టుకొని పోతుంది. ఏం చేస్తుంది సార్? పోలీసు ఉండేది చేస్తుంది, గవర్నమెంట్ ఉండేది చేస్తుంది. ఏం చేస్తారు సార్ మనం చెప్పి? దొంగోట్లు తీసుడు మంచిదా కాదా? మంచిదే సార్. ఇప్పుడు కొంతమంది ఎక్కడికైనా వచ్చు, ప్రతి వాళ్ళు హైదరాబాద్కు సెక్రటరీ కానీ అంత స్పెషాలిటీ ఉన్నది మంచిగా వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కూడా వేస్తున్నారు, అక్కడ కూడా వేస్తున్నారు. మనం ఏమంటారు సార్? తప్పు కదా. ఓటు అనేది ఒక్కచోటే ఉండాలి. ఇక ఇప్పుడు ఏముంది సార్, ఇప్పుడు ఇక్కడ బీఆర్ వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు అంత వచ్చారు. ఇక బతకనికి వచ్చారు. మనం ఊరోళ్ళకి బెదిగేయలేం కదా. ఎవరైనా పొట్ట కోసానికి వచ్చారు. ఇక అట్లా మేము గమ్మునుకుంటాం సార్. పొట్ట మీద కొడితే మనకేమొస్తుంది? నీదైనా పానమే, నాదైనా పానమే. మొత్తానికైతే అధికార పార్టీ ఉంది కాబట్టి దానికి కాంగ్రెస్ బెటర్ అంటారు.
ఇక మేమైతే కాంగ్రెస్ ఆపోజిటర్స్ రాని పోని కాంగ్రెస్ కాంగ్రెస్